म्यूजिक अकादमी वालों, संगीत सभा वालों, మీ అందరూ ముఖ్యంగా ఆప్తులు నేనంటే చాలా అభిమానం, వాత్సల్యం, ప్రేమ కలిగినటువంటి పరిశుద్ధ వాసుకులు మా రామప్రసాద్ గారు, వారి దంపతులు, వారి కుటుంబం అంతా కూడా. అలాగే చాలా కాలంగా తెరేటి విశ్వనాథం గారి కాలం దగ్గర నుంచి ఈ ఊళ్ళో అంటే ఊళ్ళో ఈ సిటీలో ఎన్నో కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొన్ని గుర్తుంటాయి. ఎన్నో వేల కథలు చెప్పినా కొన్ని గుర్తుంటాయి. ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నప్పుడు రంగారావు గారితో వారి షష్ఠి పూర్తి సందర్భంగా తెరేటి విశ్వనాథం పంతులు గారు ఎంతో ఘనంగా ఆనందించి అభిమానించేవారు. మీరు యూనివర్సిటీ లెవెల్ అండి, యూనివర్సిటీ లెవెల్ అండి అంటుండే. తర్వాత ఈ విశాఖలో చాలా కళాగానాలు చేయడం జరిగింది. ఒకప్పుడు ఈ గ్రౌండ్లోనే ఈ నిర్మాణాలు అంతగా లేనప్పుడు కేవలం గ్రౌండ్ అంతా కూడా ఖాళీగా ఉన్న రోజుల్లో ఆ గోడల మీద ఎక్కి కూర్చొని కూడా వినేవాళ్ళు. ఆ రోజుల్లో అలాగే విజయవాడలో కూడా ఎన్ని వేల మందో చెప్పడానికి వెళ్ళేది, చెప్పేవారు, వచ్చేవారు. ఆ వైభవం ఇప్పుడు తీసుకురావడం కష్టంగా ఉంది. ఎందుకంటే ఆనాడు 50 రూపాయలు పుచ్చుకొని ఖర్చు పెడితే కనీసం 5,000 మంది ఉండేవాడు. ఇప్పుడు 10,000 పుచ్చుకొని ఖర్చు పెడితే 10 మంది ఉంటే కదా. అయితే ఆ రోజుల్లో ఈ టీవీలు లేవు, ఉన్నాయి ఈ సీరియల్స్ లేవు, ఈ గొడవలు దూరంగా ఉండేవి. ప్రతివాళ్ళు వచ్చి కూర్చొని వినేవారు, ఆనందించేవారు. ఆ రోజుల్లో కథ విన్న వాళ్ళు పెద్ద డాక్టర్లు అయినారు కొంతమంది, ఎదులైనారు కొంతమంది, సర్వసంగ పరిచయాలు అయినారు, సుప్రసిద్ధ భక్త శిఖాముళ్ళు అయినారు. అంచేత ఇప్పటికి కూడా నాకేమనిపిస్తుందంటే హరికథ నన్ను పోషిస్తుంది, కానీ హరికథని నేను పోషించలేకపోతున్నాను. ఎందుకంటే వచ్చింది చెప్పేది అతి స్వల్పంగా కనపడుతుంది, రావాల్సింది అనంతంగా కనపడుతుంది, అంటే సముద్రంలాగా కనపడుతుంది. వచ్చిందంతా అంటే ఏదో చిట్టు. అందుకనే ఏదో అంటుంటారు, నాకు వచ్చు 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 మేము గొప్పవాళ్ళని. కానీ గోత్ర గారంత వారు ఏమన్నారంటే, భాగవతము తెలిసి పలుకుట చిత్రము సూరికైన తమ్మి సూరికైన. భాగవతం తెలిసి చెప్పడం కష్టం ఎవరికి? పరమేశ్వరుడికి, బ్రహ్మదేవుడికి కూడా. నువ్వేం చెబుతావు? వివిధ వర్ణుల వల్ల విన్నంత, కన్నంత, తెలియ వచ్చినంత తేటబడు. అంతటి వాడు ఆ మాట అంటే మనకేదో వచ్చు వచ్చు ఏం వచ్చు, సర్వం రాదని తెలుసు. అందుకనే ఈ
దీని గురించి చాలా విశేషాలు మన నారాయణ దాస్ గారు కూడా అన్నారు ఒక సందర్భంలో, సాహితీ సముద్రం ముద్దులు కూర్చున్నాను, తొంపరొచ్చి మీద పడేదిరా. అంతంత వాళ్ళు ఆ మాట అంటుంటే మనం ఏం చెప్పగలం. అయితే అందుకనే ఓ మహానుభావుడు చెప్పేవాడు, హరికథకు దేశానికి ఎంతో సేవ చేశారు, స్వరాజ్యం రావడానికి కూడా వాళ్ళే కారణం. విగ్రహాల గోపాలకృష్ణయ్య గారు ముందు హరికథ చెబుతూ తర్వాత ఉపన్యాసం చెప్పేవాట. ఇది స్వరాజ్య ఉద్యమం. రాజుగారి దగ్గరికి వెళ్ళి అన్నట్ట, భాగవతం చెప్తానండి చెప్పించండి అన్నాడు. చాలా బాగా చెబుతానండి భాగవతం, చెప్పించండి వినిపిద్దాం, కాస్త విశ్రాంతి తీసుకోండి తర్వాత చెబుతుగా ఉన్నాడు రాజు. దివాళంలో అన్నీ జరుపుతున్నారు చక్కగా, బాగా వస్తగా ఉంది, హాయిగా ఉంది. భాగవతం చదువుతున్నాడు. ఒక సంవత్సరం అయిన తర్వాత అయ్యా మరి చెప్పమంటారా, ఇంకా బాగా చెబుతాను ఇప్పుడు, ఇంకా కొంచెం పనులు ఉన్నాయండి, అది అయిన తర్వాత చూద్దాం, ఇంకా విశ్రాంతి తీసుకోండి. మరో సంవత్సరం ఇలాగే చక్కగా ఇంకా ఇంకా బాగా స్టడీ చేసి ఇప్పుడు చెప్పంటారా, ఇంకా బాగా విషయాలు తెలుసుకున్నాను చెప్పంటారా, ఇంకా కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోండి తర్వాత చెబుతున్నాను. అదే విచారం లేదు. 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత అయ్యా మరి భాగవతం చెబుతారా అన్నారు రాజుగారు. ఏం చెప్పలేనండి. అదేమిటన్నారు, ఇప్పటికి తెలిసింది నాకేమీ రాదని, అయితే ఇప్పుడు చెప్పండి వింటాను. సత్యం తెలిసింది కాబట్టి ఇప్పుడు మీరే చెప్పాలి, నేను ఇక్కడ పండితుల వారిని పిలిపించి భగవద్గీత చెప్పమని రాణి గారు ఆయన మొదలు పెట్టాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంవేత యుత్సవ మమక పాండవాశ్చైవ సంజయ. ఈ ఒక్క శ్లోకం చదివి ఆయన అర్థం చెబుతున్నాడు. వెంటనే తాంబూలం తీసుకొచ్చి నమస్కారం చేసి చాలండి అని. అదేంటమ్మా అన్నట్టు అర్థమైపోయిందండి. ఏమిటి అర్థమైంది? మీరు చెప్పారు కదండి మొదటి శ్లోకంలోనే ఉంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంవేద యుత్సవ అంటే, దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుంటే క్షేత్రే ధర్మం కూడు. ఇంతే కదా, ఎంత చెప్పినా వివరణ చాలు. అది అవగాహన. ఒకప్పుడు నేనే పండితుడు అన్నట్టు, అహం పండిత. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత అహమేవ పండిత, నేను కూడా పండితుండే అన్నట్టు. మరికొన్నాళ్ళు అయిపోయిన తర్వాత అహం అపండిత. అందుచేత శ్రీ మహాభారతం, భారతం అంటే మేడూరు అప్పల శాస్త్రి గారిని మహానుభావుడికి ఉండేవారు. ఒకప్పుడు గొప్ప పౌరాణికులు. భానుమూర్తి గారు ఉండేవారు, విశ్వనాథ పంతులు గారు ఉండేవారు. అంతా ఎంతెంత గొప్పవాళ్ళు. గోవింద గోపాలకృష్ణ గారు ఉండేవారు, ప్రకాశం పంతులు గారు ఉండేవారు, రంగా ఉండేవాడు. వీళ్ళందరికీ నేను చెప్పాను, నేను వినిపించాను. కానీ భారతం చెప్పడం ఎలాంటిదంటే, రామాయణం చెప్పడం తల్లి ఒడిలో పడుకోవడం లాంటి ప్రమాదం లేదు. రామకృష్ణ పరమహంస గారు అమ్మవారిని పూజించి ఆరాధించి సేవించి అన్ని సేవలు చేసి ఆమెను పక్క వేసి ఈయన పెట్టుకునేవాడు ఉంటారు. ఎందుకు? పిల్ల ఒడిలో లేకపోతే తల్లికి నిద్ర పడుతుందా? అందుకని నేను కొట్టుకున్నాను. అమ్మవారి విగ్రహాల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూర్చుండేవస్తాయి. అంచేది ఏంటంటే రామాయణం చెప్పడం తల్లి ఒడిలో పడుకోవడం కష్టం. భారతం అంటే అనగా బ్రహ్మారతం భారతం అన్నారు. చాలా టెక్నిక్ తెలిసి ఉండండి. పాత్రలు కూడా చాలా
రామాయణం చెప్పినప్పుడు పోర్షన్ ఏమన్నా తెలియకపోతే రామ 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 అని చెప్పాడు, అయిపోతుంది. భారతంలో అలా కుదరదే. ధర్మశాస్త్రం, లాక్షణిక శాస్త్రం, న్యాయశాస్త్రం, నీతి శాస్త్రం, వేదాంత శాస్త్రం. మా చంద్రశేఖర్ శాస్త్రి గారు అన్నారు, వేదాంతం అంటేట చెప్పేవాళ్ళకి అర్థం కలితే వినేవాళ్ళకి తెలియదు. ఇది వేదాంతం. అందుచేత ఈ భారతం చెప్పడం చాలా కష్టం. ఇంకో మాట కూడా అన్నారు, భారతం 3 సార్లు చక్కగా వింటే వాడు సత్యంలోకి వెళ్ళి బ్రహ్మదేవుడి పక్కన సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. అలాంటి అర్హత ఉంటుంది. అందుకని భాగవతం 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 అంటే 4 సార్లు భాగవతం 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 అంటే భాగవతం అంటే అవునా. అల్పారంభ స్వభావాన్ని శాస్త్రం కొద్దిగా మొదలైంది ఎక్కువగా పూర్తవుతుంది, ఎక్కువగా మొదలైంది కొద్దితో పూర్తి. ఈ వర్షాలు అకాల వర్షాలు అంటారు, ధర్మంగానే కురుస్తున్నాయి. ఎందుకంటే మనం ఆచరించే ధర్మాన్ని బట్టి ఆ వర్షం కూడా కురుస్తుంది. అవసరమైనప్పుడు కురవదు, వద్దున్నప్పుడు ఆగదు. ఆ జరిగే నష్టం ఏదో జరిగేదాకా కురవాల్సింది. అది ఇప్పుడు ఆ వర్షం ధర్మం. ఎందుకంటే కావాలని ఎంతో ప్రేమించి పూజించేటటువంటి గోవుల్ని చంపి ఆ మాంసాన్ని విదేశాలకు విక్రయించేటటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. వర్షాలు సకాలంలో సరిగ్గా పడాలంటే ఎలా పడతాయి? గోవులు మాత అన్నారు, ఇంకోదాన్ని అందరూ సింహం మాత అన్నారు, పులి మాత అన్నారు. ఎండు గడ్డి తింటుంది, కమ్మటి పాలిస్తుంది, బతికి సేవ చేస్తుంది. చచ్చిన తర్వాత కూడా దాని చర్మం మృదంగం అవుతుంది, డోలు అవుతుంది, డోలక్ అవుతుంది, కంజరా అవుతుంది, బెల్ట్ అవుతుంది. పాదరక్ష చాలా కాస్ట్లీ. ఎక్కడున్నా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి నేనే వాడికి ఇడికేసుకుని రాలని చెప్పి ఎందుకు పాదరక్షణ అక్కడ విడిచి దేవుడికి దండం పెడతాం. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణురాలు నిరంతరం అందుకని ఏం చేస్తాము, కాస్త తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి గుడికి వస్తాము, ఈ చెప్పులు మీ సంస్థలో పెట్టుకుంటామమ్మా, దానికండి అయినా పెట్టుకోండి, దర్శనం చేసుకొచ్చిన తర్వాత తీసుకెళ్తాం కదా. కోటీశ్వరుడు తెచ్చాడండి, శ్మశానం తీసుకెళ్తున్నారు. పెద్ద వర్షం వచ్చి అమ్మ ఈ వర్షం వెలిసేదాకా ఈ కోటీశ్వరుడి శవం మీ మనసులో కోటీశ్వరుడు అమ్మా, అయితే మాత్రం శవం పెట్టుతావా? ఆట చెప్పులు పెట్టుకుంటాం, పెట్టుకో. కోటీశ్వరుడు శవం చిచి తీసుకో. సరసద్వివేక చతురత లేని మనిషి కంటే పశువు ఎంతో గొప్పది కదా. ఇలాంటి విజ్ఞానాన్ని బోధించినటువంటిది శ్రీ మహాభారతం. అందుకు చెప్తున్నా అయ్యా, అంచేత ఇది కనీసం 45 రోజులు చెప్పేవాళ్ళ. ఈ చాతుర్మాస దీక్షల్లాగానే 4 పౌర్ణిమలు ఉండేవి. ఆషాఢ ఏకాదశి దగ్గర నుంచి
4 నెలలు. ఇప్పుడు 4 నెలలు 2 నెలలు స్టార్ట్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయి. అసలు ఈ చాతుర్మాస దీక్షలు ఎందుకంటే వర్షాకాలంలో వెళ్తారు. ఆ వర్షాకాలంలో నదులు అవి పొంగుతాయి కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. అందుకని వీళ్ళు వెళ్ళి గృహస్థుల మీద పడకుండా, వాళ్ళని ఇబ్బంది పడకుండా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడనే కూర్చొని భగవన్నామం చేసుకోవడానికే ఈ చాతుర్మాసం. అలా చాతుర్మాసం ఎక్కడ జరిగితే అక్కడ సస్యశ్యామలంగా ఉంది. కర్నూలు జిల్లాలో ఒకప్పుడు నడిచే దేవుడైనటువంటి చంద్రశేఖర స్వామివారు, చంద్రశేఖర సరస్వతి మహాస్వామివారు, జయేంద్ర సరస్వతి స్వామివారు, శంకరానంద విజయేంద్ర సరస్వతి స్వామివారు ముగ్గురు కలిసి చాతుర్మాస దీక్షలు చేసిన ఆ రోజుల్లో, ఆ సంవత్సరంలో రాయలసీమలో కొన్ని వేల రెట్లు పంట ఎక్కువ పండి. అంచేత ఏమిటంటే ఇలాంటి ధర్మాలన్నీ కూడా చెప్పేది శ్రీ మహాభారతం. ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు, ఆపద్ధర్మాలు, అధర్మాలు అన్నీ చెబుతుంది. ఇవాళ ఈ రాజకీయం అంతా దాంట్లో నుంచి శతాంశం వచ్చింది. కావున ఒక్కసారి భగవన్నామం చేసుకుందాము. వాళ్ళ వైస్ ఛాన్సలర్ గారు కూడా రావడం, రాజుగారు కూడా రావడం చాలా గొప్ప. ఇంకో విశేషం ఏం చూస్తున్నానంటే సంప్రదాయం ఏంటంటే మాకు ఎవరైనా ఈ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు వాళ్ళు కూర్చొని వింటాం అనేటటువంటిది ఉండదు. ఇక్కడ రావడం, కత్తిరించడం, వెళ్ళిపోవడం. మాట్లాడడం, వెళ్ళిపోవడం. కూర్చోవడం సంప్రదాయం కాదు. దాన్ని పక్కన పెట్టి వారు కాసేపు కూర్చున్నారంటే నాకెంతో ఆనందంగా. ఇందులో ఇలాంటివి చాలా ఉన్నాయి. ముందు మనవి చేస్తాను. జాతర ఇంతవరకు వినేది 45 రోజుల్లో చెప్పాల్సింది 30 రోజులు కాకుండా, కనీసం 18 రోజులు కాకుండా వాళ్ళు కేవలం 16 రోజులకి అయింది. కాబట్టి ఎక్కడ మొదలెట్టాలి, ఎక్కడ చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది నా మస్తిష్కంలో ఇంకా శక్తి అర్థం చెప్పాల్సి. పైగా ఈ 10 రోజుల నుంచి ఏదో పనుండి అకాల భోజనాలు, అకాల తిరగడాలు వారు ఇక్కడ కూడా అంతే. అయినప్పటికీ పర్వాలేదు. 3 నెలలు నిలవ ఉన్నటువంటి నీళ్ళు దగ్గర కూర్చోవాలి ఫ్రిడ్జ్లో. ఎందుకంటే వచ్చిందంటే అది దాంట్లోని పడుచు కావాలి. ఒక్కసారి చక్కగా భగవన్నామం చేసుకుందాం. శ్రీ మహాభారత అర్ఘ్యధాకార ప్రవచన శ్రవణ యజ్ఞం. దీంట్లో అందరూ భాగస్థులే, అందరికీ ఫలితం ఉంటుంది ఈ యజ్ఞంలో. ఎందుకంటే శ్రవణ యజ్ఞం, వేద యజ్ఞాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, సరిగ్గా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కష్టం, చాలా కష్టం. ఆ యజ్ఞం చేయడం అంటే ఆకలి కొని శ్వాస వచ్చి పడిపోయినటువంటి సింహాన్ని మేలుకొల్పడం యజ్ఞం చేయడం అంటే. ఆ ద్రవ్యం అవన్నీ అంత కరెక్ట్గా ఉండాలి. కానీ ఈ నామయజ్ఞం, శ్రవణయజ్ఞం అందరూ చక్కగా ఆరాధించవచ్చు, ఆలోచించవచ్చు, దీన్ని అనుసరించవచ్చు. అందుకనే ప్రహ్లాదుడి దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే భక్తి యోగో నిరుపద్రవ అంటాయి ఉపనిషత్తులు. భక్తి యోగం నిరుపద్రవమైనటువంటిది. దీంట్లో పడిపోయినా బాధలేదు, పడపైకి లేస్తాం, గమ్యం వైపు వెళ్తూనే ఉంటాడు. కృషి ఫలించిందనుకోండి వాడు మహర్షి అవుతాడు, బ్రహ్మ అవుతాడు. పతనమైపోయిందనుకోండి భాగవతుడు అవుతాడు. వృధా పోదు, చేసింది పోదు. నారాయణ దాస్ గారు ఒక సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ
కవి అయినటువంటి వాడికి పురాణం తెలియదు. పురాణం చెప్పేవాడికి కవిత్వం లేదు. ఈ రెండు అయితే సంగీతం శూన్యం. ఈ మూడు ఉంటే లాస్యం హాస్యం నటన ఉంటుంది. అందుకని ఏంటంటే నేను కవిని కాదు, పండితుడిని కాదు, పౌరాణికుడిని కాదు, భాగవతుడిని అన్నాడు. భాగవతుడు ఎందుకైతే అడిగితే భగ్న కృషి భాగవత భవన్ గారు భగ్న కృషి చేసినటువంటి వాడు భాగవతుడు అవుతాడు. ఆ కృషి ఫలిస్తే బ్రహ్మ అవుతాడు. భద్రమైపోయింది అనుకోండి భాగవతుడు అవుతాడు. చేస్తే మాత్రం వృధాపోతుంది. కావున ఈ భారతం వీలైనంతవరకు సంప్రదాయంగా మొదటి నుంచే మొదలెడతాను. చెప్పించినంత పరమాత్మ చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు ఎంత చెప్పినా మా పెద్దవాడిని మా గురువుని తిట్టేవాడిని. అప్పుడే ఆపే నీకు పోయే కదా అది చెప్పకూడదు, ఇది చెప్పకూడదు, ఏడు అప్పుడు ఇది కాదా కూర్చుని పని చేసేవాడు. ఇప్పుడు అలా కాదు. 9 అయిపోతే వ్యాసుడు వచ్చి చెప్పినా సరే సాక్షాత్తు నేను కాదు, వ్యాస భగవానుడు వచ్చి చెప్పినా సరే తర్వాత చూద్దాం. ఒక్కసారి చక్కగా భగవన్నామం చేసుకుందాం. నేను పని చేసి తెలుసుకున్నా. ఏ విధంగా జీవితం పోయేదే కాదు. అదే రాజులు రాజ్యములు కలిగే గెలువన్నట్టు ఏది 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 ఎంత త్యాగం చేసిన వాళ్ళైనా, ఎంత ఉపదేశాలు చేసిన వాళ్ళైతే, ఎంత జ్ఞానం అయినా అంతా కలగర్భంలో కలిసిపోయినారు కదా. మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇదే 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 విశేషం. మనం చూస్తున్నాం, వాళ్ళు పోవడం చూస్తున్నాం, మనం ఉంటాం అనుకుంటున్నాం, సదా ఉంటాం అనుకుంటున్నాం. శ్మశానంలోకి వెళ్ళి చితి పేర్చి తగలబడుతుంటే వీరు వాతావరణం సరిగా వేసొచ్చేలా లేదు. కావున ఏమిటంటే అనుక్షణం ఎవడి బంధాలు వాడే కట్టుకుంటున్నాడు, బిగించుకుంటున్నాడు. అంధవిముక్తి ఎలా కలుగుతుంది అని ఆలోచిస్తే జ్ఞానమే. జ్ఞానాదేవత కైవల్యం. దానికి పూర్వపక్షం లేదు, సిద్ధాంతం అంటే. జ్ఞానం ఎలా కలుగుతుంది? వైరాగ్యంతోనే కలుగుతుంది. అది నిలుస్తుంది. తాత్కాలిక వైరాగ్యాలు వస్తుంటాయి. పురాణ వైరాగ్యం, సూది వైరాగ్యం కొన్ని ఉన్నాయి. ఇవి తాత్కాలిక కలిగిపోతాయి. కానీ జ్ఞానం వల్ల వచ్చేటటువంటి ఆ వైరాగ్యం నిలబడుతుంది. అందుకనే భక్తితో జ్ఞానం కలుగుతుంది, జ్ఞానంతో వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం వల్ల మోక్షం వస్తుంది. అందుకని ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని పాటలు పాడినా ఏమిటి ఇవన్నీ? అందుకని భగవన్నామంతోనే మొదలెడతాం మేము. భగవన్నామంతోనే ముగిస్తాం. వెళ్ళేటప్పుడు సినిమాకి వెళ్తే తెర తెల్లగా కనపడుతుంది. మళ్ళా మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ తెల్లగానే కనపడుతుంది. ఈ మధ్యలో ఎన్నో యుద్ధాలు, సైకిలింతలు, వికిలింతలు, పలకరింతలు, బలవంతలు ఎన్నో ఉంటాయి. ఆఖరికి ఉండేది ఆ తెల్లదనం ఒకటి, స్వచ్ఛదనం ఒకటి, అశుభ్రత ఒకటి. అందుకని పైగా చాలా ఇష్టం వారు కూడా చంద్రుడు రాముడు నీలమేఘశ్యామని చెబుతూనే మళ్ళీ ఏమిటిది? చంద్రుడు నీలమేఘశ్యాముడా? అదే మరి ఏమిటి అయ్యగారి గొప్పదనం అంటే? ఆయన రాముడైనా, భీముడైనా, శంకరుడైనా, శివుడైనా, ఎవడైనా నిత్య శుద్ధ బుద్ధ బ్రహ్మస్వరూపం.
తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ రంగులో నుంచి అనేక రంగులు వస్తాయి, రంగులు పొంగులు ఇవన్నీ వస్తాయి, మళ్ళీ తెల్లదనే ఉంటుంది. అందుకని రాముణ్ణి చంద్రుడు అన్నది బుద్ధ బ్రహ్మస్వరూపం. కావున ఆయన్ని కీర్తించడం తగ్గించడమే మనకి ముఖ్యం. కావున నేను చేయదలుచుకున్న పని ఏమిటంటే, ఇంత పిల్లల దగ్గర నుంచి ఎంతో గొప్పవాళ్ళ అనుకునే పెద్దల దాకా కూడా ఆ భగవన్నామం చేయడమే ముఖ్యం. ఒక్కసారి భగవన్నామం చేసుకుందాం యథాశక్తిగా. ఇప్పుడు నేను కూడా కాస్త పెద్దవాళ్ళని చూసి కొంచెం జ్ఞానం తెచ్చుకున్నాను. చెప్పి 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 ఇది ఆపడానికి ఏం పుచ్చుకుంటారో అనే స్థితి లేకుండా ఒక్కసారి భగవన్నామంతోనే మొదలు పెట్టడం అలా భగవన్నామంతో ఆ పద్ధతి చేశాను. మొన్న ఒకరోజు విజయవాడ సంగీత కాలేజీలో అదే మన గణేశ్వరరావు గారి సంగీత కాలేజీలో 15 రోజులు చెప్పాను. చాలా వాళ్ళు అడిగారు, మీ శ్రీరామకృష్ణ శిరస్నానం మేము ఎప్పుడో చెబుతున్నారు, అప్పుడు అర్థం అయిపోయిన తర్వాత ఏమో తక్కువ అవుతున్నది, అది నాకు విందామనింది, మీరు చెప్పడం లేదన్నారు. మంచి ఉపదేశం చేశారు, తప్పకుండా ఇందులో చెప్పే ఆ కార్యక్రమం మొదలు పెడతామని చెప్పారు. అక్కడి నుంచి అలాగే చేశారు. మీరు కూడా ఒక్కసారి చక్కగా నాతో పాటు మీతో పాటు నేను భగవన్నామం చేస్తే తర్వాత మనం చక్కగా ఇవాళ కార్యక్రమం ఎంతవరకు కావాలంటే అంతవరకు చెప్తుంది. ఆది పర్వం ఇవాళ చెప్పుకునే కదా, ఆది పర్వం అంటే భారతంలో మొట్టమొదటి చాలా పెద్దది, గొప్ప విషయాలు చెప్పేది. అసలు వ్యుత్పత్తి, అసలు దాన్ని ఆచ్ఛాదన అన్నీ దాన్ని ప్రతిష్ఠ చేసేటటువంటిది అన్నమాట. అసలు పుడితే ఏం చేశారనే తర్వాత సంగతి, ఆ పుట్టకి చెప్పే సంగతి ఆదిపర్వం. మకుట రత్నకాంతి మదిత తమిశ్రం అరుణోదయ రుచి రాధన కమలం కన్న పింగళ భాస్వర చెలిన మకర దళగండ భాగం నవమణిమయ రశరామక్ష భాగం తరుణి రుచిర శుభతరమరహారం కన్న పింగళ భాస్వర
మన దగ్గరికి రావడానికి కూడా భయపడతాడు యమధర్మరాజు. నువ్వేం చేసావు? ధైర్యంగా చెప్పగలరు, నేను భగవద్నామం చేశాను అంటే ఎవరికి ఇంకర్లే భయపడి వెళ్ళిపోతారే యమధర్మరాజు ఎవరిపోతారు. ధర్మస్య త్వరితాగతి, ఊరికి అథవా కబుర్లు చెప్పడం కాదు, ధర్మం తొందరగా చేయి. అధర్మానికి ఎంత ఆలస్యం చేసినా పర్వాలేదు, ధర్మం తొందరగా చేసి అని చెబుతుంది వార్తం. ఆయన ఎవరో వచ్చి ధర్మరాజు గారి దగ్గరికి, అయ్యా దానం చేయండి పేదవాడిని బ్రాహ్మణి. ధర్మరాజు గారు అన్నాడు, పనిలో ఉన్నాను, ఎల్లుండి గడపడండి అన్నాడు. అక్కడే ఉన్న భీమసేనుడు యుద్ధంలో జయం పొందినప్పుడు వాయించే నగారా కొట్టడం మొదలెట్టాడు. ఏమిటా అన్నాడు. ఏలేదన్నా, ఎల్లుండి దాకా బతుకుంటామని ఆనందంగా ఉంది. ఇంతకంటే దాకా ఆనందంగా ఉంది. ఉత్తర క్షణం ఏమైతుందో తెలియని రోజుల్లో కాబట్టి ఎల్లుండి రమ్మన్నామంటే ఎల్లుండి దగ్గర ఉంటామని కదా నమ్మకం. నువ్వు బతుకుంటే కదా మాకు కావాల్సింది. ఇలాంటి చాలా జరుగుతుంది, అడుగడుగునా వస్తుంటాయి. హరిదాస్ గారితో మాట్లాడదాం కదా, సారసత్వమని సుతుడు వశిష్ఠుడు, శక్తి అతని సుతుడు, బ్రహ్మదేవుడి మానసపుత్రుడు వశిష్ఠుడు. ఆయన కొడుకు శక్తిమునింద్రుడు, ఆ శక్తిమునింద్రుడి కొడుకు పరాశరమునింద్రుడు. ఆయన ఒకనాడు తపస్సు చేసి 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 వాళ్ళకి కలిసేపు ఆకలి తప్పుకుంటాం. ఎంతసేపు తపస్సే తపస్సే తపస్సే. వాళ్ళ కోరికలు కూడా లోక కళ్యాణానికే ఉపయోగిస్తాయి. ఎట్లా చేసింది? వాటి శాపాలే లోక కళ్యాణానికి ఉపయోగిస్తాయి. అది ఆగ్రహం అని మనం అనుకుంటాం, అనుగ్రహం అని తెలుసుకోలేము. అని ఆయన బయలుదేరాడు అనుకున్నాడు. ఆయన బయలుదేరాడు అనుకున్నాడు. ఎంతుంటే ఆ వనం అంతా స్వాగతం ఇస్తుంది. ఏమిటి? వృక్షాలన్నీ కూడా కమ్మని తేనెలు ఆయన మీద కురిసిపెట్టారు. పుష్పాలు ఆయన మీద మకరందాన్ని చిందిస్తుంది. ఈ జాతి వైరం మానుకొని కుక్క, నక్క, పిల్లి, ఎలుగు ఇవన్నీ కూడాను సహకరిస్తున్నాయి ఆయన దృష్టికి. మహానుభావుడు ఆయన వచ్చాడు, వెళ్తున్నాడు. నేరుగా యమునా దగ్గరికి వెళ్ళాడు. అరవడ దొరుకుతూ ప్రవహిస్తోంది యమునా. అక్కడికి ఎందుకు వచ్చాడో అది దాడుతాం. ఆడదాముడు దాటొచ్చు, అదేం పెద్ద పని కాదు. కానీ ప్రతిదానికి తపశ్శక్తి ఉపయోగించడం అండి. తపశ్శక్తి అలాంటి వాటికి ఉపయోగించాలనుకోండి, మోక్షం రాదు. మోక్షం రావాలంటే ఇలాంటి వాటికి తపస్సు ఉపయోగిస్తారు. మోక్షం అనేది వృష్టి అంటే పెద్ద పెద్ద వాన. ఈ శక్తులు, సిద్ధులు ఇవన్నీ తుంప, చాలా చిలుపు. అది కావాలనుకున్న వాడికి ఇవి నాకు కావాలి, ఇవి కావాలనుకున్న వాడికి అది రాదు. ఆయన ఇంటించండి వెళ్ళగలడు, ఆయన నీళ్ళలో వెళ్ళగలడు. నీళ్ళ మీద నడిచేలాగలడు. అయినా అదంతా
అంతా ఎదిగలేదు. అది వెళ్దాం అనుకుంటూ అలా చూస్తే దాసరాజు గారి రాజ్యంలో ఉండేది మత్స్యదేశి. అది దాడదాం అనుకొని దాసరాజా మరి యమునా దాకా వెళ్ళాలి. దానికంటే మా అమ్మాయి దాటిస్తుంది వెంటనే మత్స్యగంధి కూర్చుంది పంపించాడు. ఆ మత్స్యగంధి కవిట కూడా సరిగా వేసుకుని అమ్మాయిని చూస్తుంది భారతం. ఆ అమ్మాయిని పంపించాడు. ఆ అమ్మాయి ఏదో పాటలు పాడుకుంటూ ఆనందంగా తీసుకెళ్తాడు. భాగవత సేవ అంతకంటే గొప్పది లేదు. ఈ మాత్రం స్థితిలో ఉన్నామంటే అదే కారణం. పెద్దవాళ్ళు కనపడితే వాళ్ళ చేతుల్లో ఏదైనా సంచి ఉంటే మేము తీసుకొని వెళ్ళేవాడు. నాకు ఇవ్వండి. ఎంతైనా ప్రశంసిస్తారు తప్ప అసలు సంచి ఇవ్వండి నేను మోసుకొస్తాను అన్నారు. ఒకవేళ అన్నారు అనుకోండి, ఎవడైనా ఎక్కడైనా వాడికి సంచి ఇస్తే మళ్ళీ గుర్తుందో ఉన్నట్టుండి ఏ ప్లాట్ఫామ్ మీద మీరు చక్కగా చెప్పారండి, చాలా బాగా పాడండి, బాగుంది అన్నాడు అనుకోండి. ప్రేమి పచ్చిపోయిందండి కొంచెం ఛార్జీలకి అంటాడు. అందుచేత భాగవత సేవ చక్కగా దాటిస్తాడు. నేనే పాటలు పాడుకోవచ్చు. సరే ఇలా వెళ్తుంటే ఆకాశంలో నారద మహర్షుల వారు వెళ్తున్నారు. ఎక్కడికి? వైకుంఠానికి. నారాయణ వైకుంఠానికి వెళ్దామనుకుంటూ వెళ్తున్నాడు. వైకుంఠం చేరాడు. గేట్ క్యాంప్లో ఉన్నాడు ఇద్దరు. జయవి ఆగండి. ఎందుకు? శ్రీ మహావిష్ణువు దేవతార్చన చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంట్రన్స్ లేదు అంతే. దేవతార్చన అదేమిటి? ఆయనే దేవుడిని మేము పూజిస్తున్నాం. ఆయన ఓ దేవుడు ఉన్నాడా? అంటే ఆ సీనియర్నే మేము కూడా పూజిస్తున్నాం. ఈ జూనియర్తో పని లేదాల్సిందే. అయ్యా ఆగండి, ఇక మర్యాదగా చెబుతున్నాం. తొగండి, నేను శాఖ పెడతాను మనం తప్పుకున్నాం. లోపలికి శ్రీ మహావిష్ణువు ఒక మంచి మందసం ఒక పెట్టె పెట్టుకొని దానికి పూజ చేస్తున్నాడు. హరవశంతో పూజ చేస్తున్నాడు. అయ్యేదాకా ఉన్నాడు. అంతా అయిన తర్వాత ఆయన ఏమిటి నారదా ఎప్పుడు వచ్చావు, ఏమిటి చేశాను ఆ తర్వాత చెబుతాను. కానీ అయ్యా ఎవరేదో దేవతార్చన చేస్తున్నారే, ఆ దేవుడు ఎవరు? అది మీకెందుకులే, నాకు కూడా మేము కూడా ఆయన్ని కాదు మీకు ఎక్కలేదు, నాకే కాదు. దేవుడు చూడాల్సిందే, చూపించండి అన్నాడు. తప్పదా? అంటే చూడు అని ఆ మందసం పెట్టి తీశాడు. దాంట్లో ఇంకో పెట్టాడు. ఆ పెట్టి తీసి మళ్ళా అది తీసాడు. ఇంకో పెట్టాడు. ఆ పెట్టిలో ఇంకో పెట్టెలో పెట్టి తీసుకున్నాడు. ఏమిటి పీసీ సర్కార్ మ్యాజిక్ కానీ ఏది? ఎవరెవరో చూపిస్తారంటాడు. ఆయన ఎన్ని చేతిలో ఎన్ని కాళ్ళు ఎన్ని ఏమిటో వేసుకుంటాం అనుకుంటే పెట్టెలో పెట్టి తీసుకున్నాడు. ఆఖరికి ఒక చిన్న తరిడి తీసి దేంట్లో ఉందిగా దేవతార్చన ఏమిటుంది అది కూడా తిరిగి మూర్తి చూద్దాం. మూర్తి తెస్తే అంత మట్టి కనపడింది. అది పెట్టింది ఏమిటి? ఈ మట్టి మీ దేవతార్చన అని నాకు అర్థం కావడం లేదు. ఈ మట్టి కాదు. ప్రహ్లాదనారద పరాశర పుండరీక
వ్యాసోపదేశ శివునిగా భీష్మురాలు మహాభక్తుల పాదధూళి నా దేవతార్చన అన్నాడు శ్రీనివాస. నా భక్తుల పాదధూళిని శిరస్సును దాలుస్తారని ఊరికే అంతం కాదు, అలా చేశాడు ఆయన. ఇది నా దేవతార్చన అన్నాడు. తెలుసుకోలేకపోయాను, మన్నించండి, నాకు అర్థం కాదు మీ తప్ప. ఇప్పుడు ఏమిటి ఏదైనా పని ఉంటే అవును, భూలోకంలో మీ ఉనికినే నమ్మకం లేదు. కొంతమంది వాళ్ళు పాపాలు చేస్తున్నారు, బాధపడుతున్నారు. దానికి కారణం ఏమిటి? వేద విజ్ఞానం సరిగా అందకపోవడం. ఈ వేద విజ్ఞానం సరిగా అందితే అందరూ ధర్మంగానే ఉంటారు. ధర్మస్య ప్రభురచ్యుత, ధర్మమే వ్రతంగా కలిగిన వాడు అచ్యుతుడు. అచ్యుతుడు అంటే ఏమిటి? చ్యుతంగా అనిపించేవాడు. ఇక్కడే నిలబడతాడు ఆయన, స్త్రీకోడు. అంచేది ఏమిటంటే ఆ వైదిక విజ్ఞానం ఛందస్సు అంటే అర్థం ఏమిటి? దాన్ని నియంత్రిస్తుంది. ఛాందస్సులు అంటే ఏదో తెలివి తక్కువ వాళ్ళని కాదు, ఛందస్సు ఆధారంగా బతికేవాళ్ళని అర్థం. అంటే వేద నియమం ప్రకారం బతికేవాళ్ళని అర్థం. అందుచేత ఆ వేద విజ్ఞానం ప్రజలకు అందాలి. అది మీరే చేయగలరు. తక్షణం వచ్చి మీరు ఆ పని చేయాలి. లేకపోతే అధర్మం, అవినీతి అంతా ఎక్కువైపోయింది. చూద్దాంలే అన్నాడే. చూద్దాంలే అంటే కాదు, కొన్ని భాషలు ఉంటాయి. చూద్దాంలే అన్నాడు అనుకోండి, ఎవరన్నా 6 నెలలు అర్థం. చేద్దాంలే అంటే సంవత్సరం అన్నట్టు. కాబట్టి మీరు తక్షణం వచ్చేయాలి. ఇప్పుడు ఎక్కడికి వస్తా ఎట్లా తెలియకుండా మీరే చూసుకోలేదు. ఆ తర్వాత మీరు చూస్తే ఈ పరాశరుణ్ణి దాశిస్తూ ఉండాలి. మత్స్యమిని ఆ దృశ్యం కనిపెడుకో. వెంటనే ఆయనకి అక్కడికి వెళ్ళి అవతరించితే బాగుంటుంది. ఎప్పుడైతే ఆయన అనుకున్నారో చక్కగా వేద పురుషుడై, వేదమూర్తి, వేద స్వరూపమై ప్రయాణం చేస్తూ తల ఉంచుకొని ప్రయాణం చేస్తున్న పరాశరుల వారికి తలెత్తి ఆమె చూడటం జరిగింది. అంత మాత్రం చేత కాకుండా ఆవిడతో మాట్లాడదామనిపించి, ఏం మాట్లాడతాడు ఈయనకి? ఏముంటుంది మాట్లాడడానికి? ఏదో మాట్లాడదామని ఉంటుంది. అమ్మాయి, ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు చాలా తెలివైంది. ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఈ రోడ్డునే వెళ్తే దాని దగ్గరికి వెళ్తాం. మనం అందరం అంటూనే ఉంటాం. ప్రయాణం చేస్తుంది. రాజమండ్రి వచ్చిందా అంటాం. రాజమండ్రి ఎక్కడికి వస్తుంది? అక్కడే ఉంటుంది. రాజమండ్రి మనం వస్తాం కానీ రాజమండ్రి వస్తుందా? అలాగే మరి ఏదో మాట్లాడదామనిపించింది. ఏముంది మాట్లాడడానికి? అయితే సమర్థుడు కాబట్టి, పరమాత్మ సంకల్పం కాబట్టి మంచి అదృష్టం ఉన్నది అదే. అమ్మాయి, నీకు చాలా మంచి అదృష్టం ఉందట. మాధవనాథుని పెళ్లి ఆడి అభ్యంచిత సౌఖ్యమందగలవు, ఆత్మజనం గల్లాను ఏది అందించుము నీది వస్తమని తిన్నగడగర చేరి పైన కేలుంచిన సిగ్గుతో అవల నుండి వధువని మౌనికిట్ల మంచి అదృష్టం ఉంది. మహారాజుని పెళ్లి చేసుకుంటావు, ఒక సౌఖ్యం అనుభవిస్తావు, మీరు సంతానం కలుగుతారు నీకు. ఇప్పటిదాకా నీ మొహం చూసి చెప్పా. అనేప్పటికీ జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి ఒక గొప్పగా ఉంటుంది.
వాళ్ళు చూస్తే చాలు, ప్రతి వాళ్ళు చేయి వాళ్ళు చూస్తే చాలు, చేయి చూపించి చూడండి చూడండి చేయి చూడండి 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 అంటారు ఏమండి. కాబట్టి మేము కూడా ఆ రోజుల్లో 20 ఏళ్ళు పక్కన కిందట రైల్లో సీటు కనుక చిక్కడం కష్టంగా ఉంటే అంటే మీరు పాడతారా కూర్చోండి నువ్వు పాడడం కాదు మొత్తుకుంది ఎవరు ఉండేది అలా అంటే ఏంటంటే నేను ఎంత కష్టమైన ప్రయాణం చేసామని ఆ రోజుల్లో దేవుడికి మిలిటరీ పెట్టాను నేను. ఆ పెట్టిలో ఎక్కితే మా సామాన్తో ఎంతో మేరేస్తున్నాను వాళ్ళు బస్సులు అంటున్నాం. ఆ బండికి ప్రోగ్రామ్ చాలా బాధపడేవాడు. కానీ చాలా సదుపాయాలు ఎక్కువగా వచ్చాయి, ఇబ్బందులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దేశం బాగా ఎక్కువ జనాభా పెరిగిపోతుంది. అందుకనే నేను అంటాను, మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా టికెట్ కొన్న వాడికి కూర్చునే అధికారం కలిగించండి సార్. ఇంకేం అసలు మీరు చన్నీ పోయి అదే పోయి టికెట్ కొన్న వాడికి కనీసం కూర్చొని ప్రయాణం చేసే అవకాశం ఇస్తే కోటి బాగుంది. కావాలి ఏమిటంటే ఇక్కడ ఇప్పటిదాకా నీ ముఖం చూసి చెప్పాను, ఏది నీ చెయ్యి సందేహం ఇచ్చింది. ఈ చెయ్యి తీసుకొని ఈ చెయ్యి వేశాడు. ఎంత ఆడవయ్య ఇంతగా గుంతుడు కదేమి అంతు